నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు పలావ్ మసాలా దినుసులు చూపిస్తున్నాను. మరి ఆ మసాలా దినుసులతో పలావ్ మసాలా పొడిని కూడా చేసే విధానం నేను చూపిస్తాను. అయితే మరి ఆయుర్వేదం కొట్లో తీసుకొస్తారండి మా వారు ఈ పలావ్ సరుకులన్నీ కూడా. అలానే జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా అంతే. మరి ఆయుర్వేదం కొట్లో మాత్రమే తీసుకొస్తారు. చూసారు కదా, ఇది జాజిపత్రి, ఇది దాసన చెక్క, ఇది జీలకర్ర, ఇది స్టార్ పువ్వు, అలానే ఇది మిరియాలు, ఇది ఇలాచి, ఇది లవంగం. అయితే నేను మసాలా పొడిని చేసే విధానం మీకు నేను ఈరోజు చూపిస్తాను. అది ఎలా వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అనేది కూడా మీకు చేసేటప్పుడు చెబుతాను. ఇవి అంటే బిర్యానీ ఆకులు ఎప్పుడు రప్పించుకుంటాను, కానీ సంవత్సరం పైన అయిందండి, తెచ్చుకోవట్లేదు ఇంకా. ఇది అప్పుడు తెచ్చిందనమాట, డబ్బాలో ఉంటే మీకు చూపించడం కోసం ఇది ఇలా పక్కన పెట్టాను అనమాట. ఇది స్ట్రాంగ్గా తలసరగా ఉంది, కానీ మంచి స్మెల్ వస్తుంది. అయితే మనకి బిర్యానీ ఆకులు చెట్టు ఉందండి, నాకు బిర్యానీ ఆకులు దాని నుంచే తీసుకుంటాను. బిర్యానీ ఆకులు చెట్టు ఉందనమాట నాకు. ఇలా 1 కిలో బియ్యం అనుకోండి, ఒక 4 ఆకులు వేసుకున్నాం అనుకోండి బిర్యానీ ఆకులు. అలానే లవంగం మొగ్గలు చెట్టు కూడా ఉందన్నమాట. ఈ లవంగం ఆకులు అనమాట. లవంగ మొగ్గలు ఇప్పుడు కాసేస్తాయా అని చూస్తున్నాను. పెద్ద కుండీల్లోనే పెట్టాను, పెద్ద మొక్కలే తెచ్చుకున్నాను, కాండం చూసి తెచ్చుకున్నాను. మరి ఈ మొక్కలు పెట్టుకునేటప్పుడు అది దీంట్లో పెట్టకూడదని నేనే చెప్తున్నాను కదా, ఇప్పుడు అర్థమైందండి నాకు. అయినా కానీ మా ఇల్లుగాల వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. మొక్కలు పెట్టుకుంటే మురిసిపోతారు. గమ్ముని ఒక్కొక్కసారి క్లీనింగ్ చేయకపోయినా కూడా ఏమీ అనరు. కానీ మనకే శుభ్రం కదా చేసేస్తూ ఉంటాను అనుకోండి. ఇవి లవంగం ఆకులు. ఇలా బిర్యానీ ఆకులు, లవంగం ఆకులు ఇలాంటి పచ్చి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా గొప్ప రుచి ఉంటుందన్నమాట. ఎందుకంటే నేనే చెప్పగలను, నేను వేస్తాను, నేను వాడతాను. కొన్ని మసాలా వేసే కూరలు ఉంటాయి చూసారా, అలాంటి కూరల్లో కానీ మామూలుగా ఏమీ వేయకుండా జీడిపప్పుతో బిర్యానీ చేసుకుంటాం కదా, అలాంటి బిర్యానీలో కానీ మరి అలాగా 2 ఆకులు తుంచుకొచ్చి మీ ఇద్దరు మనుషులు వంటే కాబట్టి వేసేస్తూ ఉంటానన్నమాట. అలానే ఒక్కొక్క బిర్యానీ ఆకు కూడా వేస్తాను. మరి నేను పెట్టిన చెట్టు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో, మరి కొన్న ఆకు చూసారా ఎంత ఉందో. ఇప్పుడు అలానే నేను మా చెట్టు కోసేసి ఆకులు ఎక్కువ వచ్చినాయని ఎండబెట్టాను. పల్లెవుడు ఆకులు ఎండబెడితే నాకు తెలిసిన వారు కూడా కొంచెం పట్టుకెళ్ళారు. కొన్ని ఆకులు ఏం చేశాను అంటే, నేను సాంబ్రాణి ధూపం తయారు చేశాను. అందులో ఈ లవంగమాకులు ఇవి కూడా ఎండబెట్టి వేయడం జరిగింది. మంచి స్మెల్ వస్తుంది. దోమలు అయ్యి పురుగులు అయ్యి రావండి, సుగంధ స్మెల్ వస్తుందన్నమాట. అలా అన్నా ఉంటాయి కదా, ఆకులు ఎక్కువగా వచ్చేసినాయి, మళ్ళీ చిగుళ్ళు వస్తాయని చెప్పి తీసి ఎండబెట్టడం జరిగిందనమాట. నేను వంట చేసినప్పుడు మాత్రం ఏ బిర్యానీ వేసినా, ఒక మసాలా కూర వండినా 2 ఆకులు తెంపుకొచ్చి అది ఒకటి వేసేస్తున్నాను. మరి పెద్ద ఆకు కదండి, మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా రుచి ఉంటుంది పచ్చాకు మూల. ఇప్పుడు ఇలా భద్రపరుచుకున్నాను చూసారు కదా, జాజిపత్రి, అలాగే దాచిన చెక్క, జీలకర్ర, స్టార్ పువ్వు. చక్కగా ఇవి ఇలాంటి గాజుసీసాల్లో భద్రపరచుకోవడం వల్ల సరుకు అయిపోయే వరకు కూడా మనకైతే పాడవదనమాట. అయితే వేసం కాలమే ఎక్కువ తీసుకొస్తారు మా వారు. వేసం కాలం తెచ్చేస్తే సంవత్సరం అంతా వచ్చేస్తాయండి, ఎందుకంటే ఎండబెట్టేసి భద్రపరిచేస్తూ ఉంటానన్నమాట. ఇవి ఇలా సీసాల్లో పెట్టుకోవడం చాలా సరుకు అనేది పాడవదండి. గాజుసీసా ఇది మనం గుర్తుంచుకోవాలి. స్టీల్ డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలు కాదు, కానీ ఇలాగ గాజు సీసాలు అయితే మనకి ఈ సరుకు అయిపోయే వరకు సరుకు పాడవదని చెబుతున్నాను అనుకోండి. చాలామంది అలానే వాడతారులేండి గాజు. సరే, ఇప్పుడైతే నేను మసాలా పొడిని చేయడం చూపిస్తాను. ఇదిగోనండి, జీలకర్ర ఒక 4 స్పూన్లు, ఈ దాసన చెక్క, మరి ఇదండి జాజిపత్రి, అలానే ఇలాచి ఒక 7, అలానే స్టార్ పువ్వులు తీసేసానండి పెద్దవి. అందులో వచ్చిన రెమ్మలు మాత్రం ఉంచేసాను అనమాట, మనకి ఎలాగా మసాలా చేయడానికి కదా అని. ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, వీటితో మాత్రమే నేను చక్కగా మనకి మసాలా పొడి అనేది చేస్తాను. లవంగాలు అయితే వేయనండి నేను, మీరు వేసుకోండి. ఘాటు కావాలి కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే మరి బిర్యానీ అనేది బాగుంటుంది కాబట్టి మీరు వేసుకోండి లవంగ మొక్కలు. కానీ నేనైతే మరి పచ్చి ఆకులు ఉన్నాయి కదా, మనకు చెట్టు ఉంది కదా, ఆకులు తెంపుకొచ్చి నేను ఆ బిర్యానీ చేసేటప్పుడు వేసేస్తానన్నమాట. అందుకు లవంగాలు ఇంట్లో ఉండాలని రప్పిస్తానే తప్ప వాడనండి. ఇప్పుడు ఈ మసాలా పొడిని చేయడం ఎలాగో చూపిస్తాను మీకు. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను కదా, ఈ కళాయి వీటెక్కిందండి. ఇందులో మీకు ఎండుమిర్చి వేస్తున్నానండి. మరి మనం వేసుకునే బిర్యానీ మంచి కలర్ రావాలి అంటే తప్పనిసరిగా ఇలా ఎండుమిర్చి వేయాలి. మా పెద్ద పాప ఇలా చేస్తుందండి, చాలా బాగుంటుందన్నమాట.
ఏమీ రావు, ఏమీ తెలదు. కానీ ఈ బిర్యానీ మాత్రం ఇలా చేసుకుని మసాలా ఉంచుకుంటుంది. అప్పటికప్పుడు కూడా మసాలా పట్టి మరేమో చేస్తుంది అనమాట. ఎక్కువ వేయట్లేదండి. ఇప్పుడు అంటే ఇలాగ ఎందుకు తుంచేసాను అంటే గింజలో వేగితే కమ్మదానం వస్తుంది అనమాట. బాగా వేగించక్కర్లేదు. తర్వాత ఇందులో ఆయిల్ కూడా వేయకూడదండి. దీంట్లో ఆయిల్ కూడా వేయకూడదు అనమాట. ఇప్పుడు ఈ దాసం చెక్క ఉంది కదా, ఇలా విరిపేసి వేసేసామనుకోండి, మనకు నలగటానికి ఈజీగా నలుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది బాగా వేపుతున్నాం కదా, ఎలాగంటే మరి ఎర్రగా వేగినట్టు కాదు, వేగింది మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ ఒకటి ఉంటే మనకు బిర్యానీ మంచి మరి రుచి వస్తుంది, చాలా గొప్ప రుచి వస్తుంది తెలుసా. మరి మామూలుగా కాదు, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. చాలా అయిందండి చేసి. మరి ఇంతకుముందు వీడియోలు పెట్టాను, కాకపోతే మరి ఎన్ని డిలీట్ అయిపోయినాయి కదా, అందుకు మరి ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను. అంటే ఇదేమి అడగదండి. మనం ఇలా ఇప్పుడు స్టార్ పువ్వు మిరియాలు వేసేస్తాం, ఇలాచీని ఇవి తర్వాత వేస్తాం. ఎందుకంటే అవి డిలిగేటండి, మాడిపోతాయని. ఈ కరకరం అనేటట్టు మరి మంచి సువాసన వచ్చేయాలండి. వేస్తుంటే మాడిపోయి ఎరుపు వచ్చేయకూడదు, కానీ వాసన మంచి స్మెల్ రావాలన్నమాట. ఈ మసాలా పొడితో మనం బిర్యానీ చేసుకుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదిగో చక్కగా ఇలాచి, అలాగే మరి జాజి పత్రి వేసాను కదా. ఇప్పుడు జీలకర్ర వేస్తానండి, ఇంకా కాదు. ఇలా వేగుతుంటే మరి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి. కానీ సన్న చెక్క మీద పెద్దగా పెట్టేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మాడోసిన వస్తుంది తప్ప కమ్మటోసిన రాదు, ఏగదు సరిగా. ఇప్పుడు ఇలా వేగిందనుకోండి, ఇది చల్లారిగా మిక్సీ పట్టేసుకోవడమే, ఏమీ అంత పెద్ద పని కాదు. ఒక్కసారి ఇలా చేసుకుని ఉంచుకున్నామే అనుకోండి. ఇప్పుడు ఇది నేను చేసేది ఈ మసాలా ఒక 4 కుంచాలు బిర్యానీ చేసుకోవడానికి సరిపోతుంది. 4 కుంచాలు అంటే కొంచానికి 4 కేజీలు లెక్క చూసుకోండి, సరిపోతుంది. ఇలా మంచి స్మెల్ రావాలండి, మంచి స్మెల్ రావాలి. అప్పుడు మనకి ఈ మసాలా పొడి చాలా బాగుంటుంది. పలావ్ మసాలా పొడి మనం ఈ పొడి పలావ్ చేసుకోవటానికి అని చెప్తున్నాను కదా. మనకి ఇప్పుడు చికెన్ వండుకుంటాం కదా, మంచి ఫ్లేవర్గా ఉండాలి అంటే చిన్నగా కొంచెం వేసుకోవాలి ఈ మసాలా. జీలకర్ర ఒక 4 స్పూన్లు అండి. మిరపకాయలు కదా మరి ఘాటు చెప్తుంది. ఇప్పుడు ఇలా చేస్తున్నానండి నేను. మరి పూర్వం నా చిన్నతనంలో పలాలంటే కొత్త అన్నమాట. ఇప్పుడు వంటలు చేసినప్పుడు అండి, ఏదన్నా ఫంక్షన్కి ఇలా వేయించేసి రోట్లో దంచేవారు అన్నమాట పనివాడి చేత. దంచుతుంటే వచ్చేదండి మరి స్మెల్లో. అప్పుడే వెళ్ళి కొంచెం పొడవు నోట్లు వేసుకున్నా అన్నట్టుగా ఉండేది అనమాట. అంత గొప్ప స్మెల్ ఉండేది. నిజంగా చెప్పాలంటే ఆ స్మెల్లే లేదండి. మా పాపకి ఏమంటుందంటే, మా చిన్న పాప ఇలాగ అప్పుడు నేను వేపే ఈ ఐటమ్ అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకుని 1 కిలో రైస్కి అంత ముద్ద వచ్చేలా, ఇంత ముద్ద నిమ్మకాయ అంత వచ్చేటట్టు కనకాల మీద నూరేదండి, మిక్సీ పట్టదు అనేది. అప్పుడు అది వేసి వాళ్ళం చాలా బాగుండేది అనమాట. చక్కగా వేగిపోయిందండి, వేగిపోయిందండి చక్కగా. పొట్టు చెప్తుంది, మాట్లాడలేకపోతున్నాను. ఇది చక్కగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పడతాం. ఇప్పుడైతే చల్లారిపోయినాయండి ఇవి. చక్కగా మిక్సింగ్లో వేసేస్తాను. మా చిన్న పాప వచ్చిందండి, ఏంటంటారు కాడెరగొట్టేసింది, అన్నీ చెప్పేస్తున్నా వీడి సూగులోనే అంటున్నారు. పెట్టకంటే అడుగు తిననివ్వదంట. ఏమడిగారు, చక్కగా చూసారా ఇలా వేయగలడమాట. ఇప్పుడు మిక్సీ పడేస్తాను. ఇదిగోనండి చక్కగా పలావ్ మసాలా పొడి రెడీ. ఇప్పుడు ఇది ఉందనుకోండి, చెప్పాను కదా 4 కుంచాల రైస్కి ఇది సరిపోతుంది అని.
అదే కిలో వేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఒక్క కేజీ ఇంతేనండి, ఇంత వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఎండుమిర్చి వేసాం కదా, మంచి కలర్ వస్తుందండి బిర్యానీ. అయితే ఇది మా పెద్దబాబు చెప్పింది, అప్పటి నుంచి నేను చేస్తున్నాను. ఎవరో చెప్పారమ్మా ఇలాగ చేస్తే బాగుంటుందని అని. అలా కూడా తను చెప్తున్న చుట్టూ బిర్యానీ వేసిందంటే తను అలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇలాంటి మసాలా తయారు చేసుకుని, అంటే నేను ఇలా పొడుము కొట్టాను కదా, తను అయితే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటుంది. ఇంతేనండి, అయిపోయింది. చూసారా చక్కగా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చక్కగా ఇదిగో రెడీ అయిపోయింది కదా. గాజు సీసాలో పెట్టుకోవడం వల్ల మనకి చాలా రోజులు ఉంటుంది నిలవ. ఈ స్మెల్ అనేది కోల్పోదు అనమాట. మనం ఈ పొడి వేసుకున్నప్పటికీ కూడా ఈ దినుసులు వేసుకోవాలి. దాసిన చెక్క కానీ, జాపత్రి కానీ, జీలకర్ర వేయమనుకోండి, మరాఠీ పువ్వు, అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీడిపప్పు, పచ్చి బిర్యానీ ఆకు నేను వేస్తాను కాబట్టి ఎండు బిర్యానీ ఆకు మీరు వేసుకుందరు కానీ, అల్లం వెల్లుల్లి సరిపోతుందండి. చక్కగా బిర్యానీ గొప్ప రుచి వస్తుందండి, గొప్ప స్మెల్లో. ఇప్పుడు ఇలా చేశాను కదా, నేను ఏదో బిర్యానీ చేస్తున్నాను అనుకుంటారు ఫుడ్ టేబుల్ వాళ్ళు కూడా, అంత గొప్ప స్మెల్ వచ్చేస్తుందండి. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా గాజు సీసాల్లో పెట్టుకుని భద్రపరుచుకుంటాను అనమాట. మరి బిర్యానీ ఐటమ్ కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.